దాయాది దేశం పాకిస్తాన్ ఎప్పుడూ కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంటుంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా ఉల్లంఘిస్తూ ఉంటుంది. నియంత్రణ రేఖ వెంబడి ఏదైతే ఈ నియంత్రణ రేఖ ఉందో ఎల్ఓసి, దాని వెంబడి కూడా కాల్పులు అయితే జరిపింది. బుధవారం రాత్రి జరిపినటువంటి కాల్పుల్లో మన సైన్యం ఆ దాడిని ఎదుర్కొని చాలామంది సైన్యాన్ని అయితే మట్టు పెట్టడం జరిగింది. కానీ ఎంతమంది చనిపోయారన్నది ఇప్పటికీ కూడా పాకిస్తాన్ లెక్క చెప్పడం లేదు. అంటే చైనా మాదిరిగానే 40 మంది చనిపోతే 4 చనిపోయారని చెప్పడం, 100 మంది చనిపోతే 10 మంది చనిపోయారని చెప్పడం, ఇదే విధంగా పాకిస్తాన్ కూడా తయారైంది. కానీ ఎంతమంది చనిపోయారన్నది ఇప్పటికీ ఎవరికి లెక్క తేలడం లేదు. చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని అయితే దాయాది దేశం అయితే ఎదుర్కొంది. కక్కలేక మింగలేక అలా ఇప్పుడు అక్కడ చూస్తుంది. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలోని కృష్ణఘాటి సెక్టార్లో బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. నియంత్రణ రేఖ వెంబడి తార్కుండి ప్రాంతంలో ఉన్న ఫార్వర్డ్ పోస్టుపై పాక్ సైన్యం జరిపిన కాల్పులను భారత బలగాలు తిప్పికొట్టాయి. ఈ కాల్పుల్లో శత్రువుల వైపు భారీ ప్రాణ నష్టం జరిగిందని భద్రతా అధికారులు వెల్లడించారు. అయితే మృతుల సంఖ్య వివరాలను మాత్రం స్పష్టంగా చెప్పలేదు. ఈ సమాచారాన్ని భారత సైన్యం ఇంకా ధృవీకరించలేదు. కాల్పుల విరమణ ఉల్లంఘనకు సంబంధించి ఈ ఏడాదిలో ఇదే తొలి ఘటన. అయితే గత కొన్ని రోజులుగా వివిధ మార్గాల్లో పాక్ కవ్వింపులకు పాల్పడుతూనే ఉంది. ఫిబ్రవరి 4, 5 తేదీల మధ్య అర్ధరాత్రి కొంతమంది చొరబాటుదారులు భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా భారత సైన్యం వారిపై కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 7 హతమవగా వీరిలో కొందరు పాక్ భద్రతా సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఇక ఫిబ్రవరి 8న రాజౌరి సెక్టార్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక సైనికుడికైతే గాయాలయ్యాయి.